మహానందీశ్వరాయ. కార్తీక మాసం మొదటి వారం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఉదయం ప్రతి ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా చేశారు. మా సిబ్బంది కానీ, మా అర్చక స్వాములు కానీ, వేద పండితుల వారు కానీ. అలాగే ఈ లైటింగ్ 10 సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా గంగా హారతులు కూడా ప్రతి సోమవారం ఇస్తున్నాము. అలాగే రేపు 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది. లక్ష బిల్వార్చన దాతల ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు 29, 30 తారీఖులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంకా రాబోయే 6 సోమవారాలు కూడా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం మహానందీశ్వరాయ. కార్తీక మాసం సందర్భంగా 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. దాతల ద్వారా నిర్వహిస్తున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన, తర్వాత కళ్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణం. ఈ 2 కార్యక్రమాలు కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రవుతారని ఆశిస్తున్నాము. అలాగే రాబోయే 2 రోజులు 6 సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు కానీ వృద్ధులకు, వికలాంగులకు సపరేట్ క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఉదయం తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి కూడా పాలు ఇవ్వడం జరుగుతుంది 8 గంటల వరకు. తర్వాత 11:30 గంటల దగ్గర నుంచి అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నాము. మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రాబోయే 2 రోజులు కూడా భక్తుల దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.